సెక్యులరిజం అంటే పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. అంటే ఈ మతం వాళ్ళకి ఈ హక్కు, ఈ మతం వాళ్ళకి ఈ హక్కు లేదు అని పరిపాలన చేసేటప్పుడు అట్లాంటి హక్కులు ప్రత్యేకించి కొంతమందికి ఇవ్వకూడదు అనేది సెక్యులరిజం. కానీ సెక్యులరిస్టులు అని చెప్పుకునే వాళ్ళు సెక్యులరిజాన్నే వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మేము పార్టీలకు అతీతం, రాజకీయాలకు అతీతం, మేము మేధావులం, మేము సెక్యులరిస్టులం అని చెప్పుకునేవాళ్ళు ఎప్పుడైనా జెరూసలేం యాత్రకి డబ్బులో, మక్కా యాత్రకి డబ్బులో ప్రభుత్వాలు ఎందుకు ఇస్తున్నాయో ప్రశ్నించారా? ఎందుకంటే ఆ మతం వాళ్ళకి ప్రత్యేకించి ఇస్తున్నారు. మరి హిందువులందరికీ ఇవ్వరు కదా. తిరుపతికి వెళ్తే ఇస్తారా? షిరిడీకి వెళ్తే ఇస్తారా? అయోధ్యకి వెళ్తే ఇస్తారా? కాశీకి వెళ్తే ఇస్తారా? ఇవ్వరుగా. మరి వీళ్ళకి మాత్రం ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ ఓట్ల కోసం. బట్ అది సెక్యులరిజం సిద్ధాంతానికి విరుద్ధం కదా. మరి ఈ మహాసెక్యులరిస్టులు ఎవడు ఎందుకు మాట్లాడు, ఎవడు ఎందుకు అడగరు? యవత్యానను ఎవరు, ఆ మహిళా నాయకురాలు కూడా ఎందుకు అడగరు? మహిళా సెక్యులరిస్టులు కూడా. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిట్లలో అసలు సిసలైనది ఇప్పుడు హైదరాబాదులో ఒక విషయం బయటపడింది. మతపరమైనటువంటి అంటే ఒక ప్రైవేట్ స్కూలే, అందులో 8 మంది మాత్రమే హిందూ విద్యార్థులు ఉన్నారట. ఇప్పుడు ఆ హిందూ విద్యార్థులకు కూడా కల్మా చదవాలని చెప్పి హోంవర్క్ ఇచ్చింది ఆ టీచర్ అమ్మ. అదేంటని అడిగితే అబ్బెబ్బే ఆ టీచర్ని తీసేసాం ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అంటున్నారు. అదేమంటే మా దాంట్లో అందరూ ముస్లిం విద్యార్థులే ఉన్నారంటున్నారు. అంటే రేపు పొద్దున నీ హిందుత్వం పక్కకి వెళ్ళిపోతే, హిందుత్వాన్ని డౌన్ చేసుకుంటే, హిందువుల్ని డౌన్ చేసుకుంటే జరగబోయేది ఏంటంటే అన్యమత బోధన ప్రారంభమవుతుంది. అన్యమత బోధన మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు హిందూ పాఠశాలలో అంటే మామూలు గవర్నమెంట్ స్కూల్లో 80 నుండి 90 మంది హిందువులు ఉంటారు. 10% మంది మాత్రమే ముస్లింలు, క్రైస్తవులు ఉంటారు. వాళ్ళకి భగవద్గీత చదవండి, రామాయణం చదవండి, భారతం చదవండి అని ఏమన్నా నేర్పుతున్నారా టీచర్లు? లేదు కదా. ఈవెన్ పాఠ్యాంశాలలో కూడా ఆ విధమైనటువంటి కాన్సెప్ట్ లేదు కదా. మరి ఇక్కడ ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ఏమన్నా వేరే మత బోధన ఉందా? లేదే. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఈ పాయింట్ చుట్టూ ఉంది. ప్రతి హిందువు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది.